రైతాంగ సమస్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. రైతాంగ సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ సంపాదనకే స్థానిక ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ రైతులను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కొరత లేకుండా చూశారు. మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి దుస్థితి గురించి ఈరోజు ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం కోసం మేమందరం కూడా పామరు ఎంఆర్ఓ ఆఫీస్ కి రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎంతో ఆశలతో కూటమి ప్రభుత్వం ఏదో ఆశలు పెట్టి వాళ్ళని ఎన్నికల ముందు మభ్యపెట్టి మద్దతు ధర ఇస్తాము అనే దగ్గర నుంచి మళ్ళా నాట్లేసి దగ్గర వరకు కూడా ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ ఈ రోజు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత సీజన్ లో మద్దతు ధర లభించలేదు. అంతా కూడా దళారులు రాజ్యం వెళ్ళడం అన్ని కూడా మనం చూసాం. మళ్ళా ఇప్పుడు నాట్లు వేసుకునే పరిస్థితి వచ్చేసరికి కనీసం ప్రభుత్వం వైపు నుంచి మేము కొనుక్కుంటామంటే యూరియాస్ కూడా సప్లై చేసే పరిస్థితి లేదు. యూరియా సప్లై చేయాలి అంటే కొంత గ్రామాల్లో పలుకుబడి ఉన్న వాళ్ళు లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ భరించి కొనగలిగే వాళ్ళకే ఈ నియోజకవర్గంలో యూరియా లభిస్తుందని చెప్పి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే పెట్టుబడి యూరియాకి పెట్టడమే కష్టమైన పని అయితే బయట ప్రైవేట్ మార్కెట్ లోకి వెళ్తే యూరియాతో పాటు ఇంకా మిగతా ఎరువులు కూడా కొనుక్కుని వెళ్తే కానీ యూరియా ఇవ్వమని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉందంటే ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను పనిచేసిన ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎరువులు అందలేదని కానీ యూరియా అందలేదని కానీ ఏ రోజు కూడా ఏ రైతు కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితులు కానీ ఇబ్బంది పడిన పరిస్థితులు కానీ ఈ నియోజకవర్గంలో నేను చూడలేదు. కానీ ఈ నియోజకవర్గంలో జరిగేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి మేము సేవ చేస్తామని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ రోజు చేసే పని ఏంటంటే వాళ్ళ సంపాదన కోసం తిరుగుతా ఉన్నారు తప్ప ఆయనేమో సింగపూర్ తిరుగుతా ఉన్నారు. కానీ పామర్లో ఉన్నటువంటి రైతుకు యూరియా ఎందుకు అందట్లేదో కూడా తెలుసుకునే పరిస్థితిలో చంద్రబాబు గారు లేరు. ఇక్కడ శాసనసభ్యులు గారు ఆయన పూర్తిగా ఆయన స్వలాభం కోసం ఆయన అక్రమ సంపాదన కోసం కాన్సన్ట్రేషన్ చేశారే కానీ ఎక్కడ కూడా రైతు ఏ విధంగా ఉన్నాడు లేకపోతే చదువుకునే పిల్లలు ఏ విధంగా ఉన్నారని ఆలోచించే పరిస్థితి ఇక్కడ శాసనసభ్యుడికి అసలు